లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ చారిత్రాత్మక తప్పిదం, కూటమి సరిదిద్దే ప్రయత్నం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో తప్పులు చేయటం అనేది సహజం. సరే, ఇక నాయకులు ఎప్పుడైనా ఒకసారి పొరపాటున ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అది పెద్ద తప్పిదంగా మారింది అంటే అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అసలు తప్పులే చేస్తాడు అనే దానికి నిదర్శనంగా ఆయన యొక్క నిర్ణయాలు ఉంటాయని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సరే, 1, 2 లేకపోతే ఒక 4, 5 లేకపోతే ఒక 10 అంటే అనుకోవచ్చు. సరే, ఒక 10 నిర్ణయాలు అది ప్రజా వ్యతిరేకంగా తీసుకున్న వేరు. కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు ఉంటాయి. అది ఎలాగంటే ఇక చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఆ నిర్ణయంతో. ఇప్పుడు అదే పరిస్థితి. చారిత్రాత్మక తప్పుడు నిర్ణయం అంటే ఏంటో తెలుసా? అమరావతి కాదు రాజధాని, 3 రాజధానులు అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే 2019 డిసెంబర్ 17వ తేదీన అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యలు చేశారో అధపాతాళానికి ఆ రోజే ఆయన గొయ్యితో వేసుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో ఈ క్రమం ఎందుకు చెప్తున్నానంటే అంత ఘంటాపదంగా అప్పటి నుంచి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ జిల్లా కాదు, ఈ జిల్లా కాదు, మారుమూల ప్రాంతం కాదు, లేకపోతే నడిబొడ్డు ఉన్నటువంటి జిల్లా కాదు, అన్ని సైడ్ల నుంచి నిరసన వెల్లువలు. ఆ రకంగా అమరావతి రైతులకు మద్దతు తెలిపారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత చూపారు. ఇది ఇలా ఉంటే సరే, తర్వాత అయినా సరే ఆ నిర్ణయం, నేను ఆ సమయంలో ఆ రకంగా ఆ నిర్ణయం తీసుకున్నాను, పొరపాటు అయింది, లేదు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి అంటే అది వేరు. లేదు పోనీ తప్పు అయిందో పొరపాటు అయిందో అని చెప్పడానికి ఏమైనా ఈగో హర్ట్ అవుతుంది అనుకుంటే సరే, మేము అమరావతికే కట్టుబడి ఉన్నాం, గతం సంగతి గతం వదిలేసేయండి అని అనొచ్చు. ఇవేమీ కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం వలన మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం. ఓ పక్కన అమరావతి రైతులనే కాదు, ఢిల్లీలో అక్కడ కూడా అనేక రకాలైన ఇబ్బందులు. కోర్టు ఓ పక్కన హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి. అయినా సరే ఏంలో వైఖరి మారలా. అఫ్కోర్స్ అదేంటో కూడా మనం దీని తర్వాత వీడియోలో లోకేష్ గారు ఏంటి కౌంటర్లు వేశారు అది మనం మాట్లాడుకుందాం. సో అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన యొక్క వైఖరిలో ఎటువంటి మార్పు లేకుండా పదే ఇదే విషయం గురించి ఆయన ప్రస్తావించడం, నేను విశాఖపట్నం అని చెప్పేసి సంబోధించడం. విశాఖపట్నం కాదు, అమరావతి కాదు, కర్నూలు కాదు, అన్ని చోట్ల నుంచి ఆయనకు వ్యతిరేకత వచ్చింది. ఇది ఎలా ఉంటే ఇక్కడ దీన్ని సరిదిద్దే ప్రయత్నం ఎవరు తీసుకున్నారు? ఇక కూటమి ప్రభుత్వం. ఆటోమేటిక్గా ఇక రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీదే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు కూడా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అనేది 2014 నుంచి 2024 జూన్ 1వ తేదీ వరకు ఉంది. సో జూన్ 2వ తేదీకల్లా కూడా మనకి కొత్త రాజధాని ఈలోపు నిర్మించేసుకోవాలి కనీసం. లేదు అప్పటికైనా సరే సెటిల్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటికీ మొన్నటిదాకా అంటే సరే అమరావతి రాజధాని చేయాలి అంటే హైదరాబాద్ ఆల్రెడీ ఉంది కాబట్టి 2 రాజధానులు ఎట్లా చేసుకుంటాము, ముందు అది ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటే కనీసం 2024 జూన్ 1వ తేదీ సరే అప్పుడంటే ఇంకా ప్రభుత్వం రాలేదు. 4వ తేదీన పదిలారు కాబట్టి 12వ తేదీన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా. సో ఈ నేపథ్యంలో కనీసం జూన్ కాదు, జూలై కాదు, కనీసం డిసెంబర్ 2024 అప్పటి నుంచైనా అమరావతికి ఈలోపు గెజెట్ నోటిఫై చేసేసి ఉంటే అయిపోయేది. కానీ అదే మరలా ఆ టర్మ్ కంప్లీట్ అయిపోయి కూడా ఏది 2024 జూన్ 1 అనేది కూడా అది కంప్లీట్ అయిపోయి కూడా 2 సంవత్సరాలు దాటిపోయినా, 2 సంవత్సరాలు ఏంటి ఆల్మోస్ట్ ఆల్ అనుకోండి 2 సంవత్సరాలు, ఇక ఒక 3 నెలలు తక్కువ అయ్యేంత వరకు కూడా మనం ఇలాగే ఉన్నామంటే ఏంటి పరిస్థితి? ఒకటి ఇది ఎలా ఉంటే అమరావతి రైతులు వాళ్ళు కూడా ఇటీవల కాలంలో వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తపరిచారు కూటమి ప్రభుత్వం పైన కూడా. ఎందుకంటే మా గోడు వినిపించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే త్రిసభ్య కమిటీ చేశారో దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతాం, అలాగే కేంద్ర మంత్రివర్యులు, అలాగే నారాయణ గారు, అలాగే శ్రవణ్ కుమార్ దాడికొండ ఎమ్మెల్యే, వీళ్ళ ముగ్గురిని త్రిసభ్య కమిటీ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తానంటే ఎన్ని కష్టాలు పడ్డారు.
అమరావతిని ఇది చేయడానికి. చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గెజెట్ నోటిఫై చేయాలంటే ముందు మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి, అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే కానీ మేము అక్కడ చేయడానికి ఉండదు. సో అసెంబ్లీలో బిల్లు పాస్ చేద్దామని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారితో సహా. తీసుకున్న తర్వాత ఈరోజు ఆ నిర్ణయం, ఈరోజే, ఇది కూడా ఒక చారిత్రాత్మకమైన రోజు, గుర్తుపెట్టుకోండి, మీరు అండర్లైన్ చేసుకోండి. 28 మార్చి 2026 భవిష్యత్ తరాలందరూ కూడా గుర్తుండిపోయే రోజు ఇది. ఎందుకు అని అంటే, ఇదిగో అమరావతి పైన ఆటలాడిన వాళ్ళందరికీ కూడా చెక్ పెడతానికి ఈ రకంగా నోటిఫికేషను ఇవాళ వీళ్ళు క్యాబినెట్లో బిల్లు పాస్ చేస్తున్నారు. తద్వారా కేంద్ర కమిటీ వాళ్ళు కూడా చర్చ జరిపిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తారు. ఇది ప్రొసీజరు. సో అందు గురించే ఇది చారిత్రాత్మకమైన రోజు అని చెప్పేసి అనేది. సో ఇంత హడావుడి పడి ఇంత పకడ్బందీగా అమరావతికి కంచె కట్టాలి, ఒక చైనా వాల్ లాంటి గోడ కట్టాలి, ఇంక దీన్ని ఎవరు బద్దలు కొట్టకూడదు అనే పరిస్థితి కల్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వలన అభద్రతా భావంతో రాష్ట్రం అంతా కూడా కంగారు పడతా ఉంది. ఆ కంగారు పెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరలా నిన్నగా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గందరగోళ వ్యాఖ్యలు అమరావతి రాజధానికి సంబంధించి. మేము అమరావతి రాజధాని అన్నాం కదా, కాదని అంటారని చెప్పేసి కాంక్లేవ్ నుంచి చెబుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి నదీ గర్భంలో అమరావతి ఎట్లా నిర్మిస్తానికి కుదరదంటారు. నిన్నగా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి విపరీతమైన ఎక్స్పెన్సివ్ అక్కడ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే, ఎక్స్పెన్సివ్ ఏదో ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక దాన్ని కాంట్రాక్ట్ చేయకూడదు కదా. పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వాళ్ళకున్న అక్కసిని ఆ విషయాన్ని వెళ్ళగక్కుతూ ఉంటే ఇంకా ప్రజల కోసం ఉన్నారా, మీకోసం మీరు ఏదైనా చేయాలని ఉద్దేశం ఉందా ఏంటి అసలు? సో తాజాగా వరుస అగ్ని ప్రమాదాలు, ఇప్పుడు ఆ విషయం కూడా వెలికి తీయాలి ఇమీడియట్గా. ఇదేం ఆషామాషి కాదు, ఏదో మద్యం కొమ్ముకోవడమో లేకపోతే పరకామణి చోరియో లాగా నిదానంగా చేస్తారులే దర్యాప్తు, లేదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలాగా వదలటానికి లేదు. ఇది రాజద్రోహం లాంటిది, రాజద్రోహమే లాంటిది కూడా కాదు. అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రక్కన పురోగతి లభిస్తూ ఉంటే అలా కాదు అని విధ్వంసకారులు లేకపోతే కొంతమంది రాకాశ మూకల్లాగా ఎక్కడికక్కడ తగలబెట్టే ప్రయత్నాలు ఏంటండి? ఆ పైపులు, అది ఓఎఫ్సీలు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఎంత థిక్నెస్ ఉంటుంది అది, దానిపైన ఈ రకంగా చేస్తారా? సో వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తున్నారు. సో ప్రక్కన ఈ ఇన్సెక్యూరిటీ ఏంటి అంటే ఇదే పరిస్థితి. మరలా ఎవరు కూడా ఇట్లాంటి కుప్పిగంతుల ప్రయత్నం అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రకంగా చేస్తున్నారు. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఓ విధంగా చెప్పాలంటే ఇది అమరావతి రైతుల కోసం కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే రాష్ట్ర యువత భవిష్యత్తు రాజధాని అనేది. చివరికి ఇప్పటికీ మన రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి అమరావతే మా రాజధాని అని చెప్పేసి చాలా బలంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క తలెత్తుకొని చెప్పుకునే రోజు ఇది. సో రేపు గెజెట్ నోటిఫై అయిన తర్వాత కేంద్రంలో అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంబరాలు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది కొంతమందికి చేదు వార్తగానో మింగుడు పడకో లేదా మొహం చల్లకో. ఇంకా విషయం ఏంటి అంటే ఆ తప్పును తెలుసుకొని ఉన్నట్లయితే కనీసం ఈరోజు అసెంబ్లీకి వచ్చైనా అమరావతి రాజధానికి సంబంధించి సరే మేము గతంలో తీసుకున్న నిర్ణయానికి మేము రిలైజ్ అయ్యాము, అలాగే చేయటం అనేది తప్పు. సో మేము వీఆర్ విత్ యూ, ఇది పార్టీల పరంగా కాదు ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా అని చెప్పేసి అనుంటే ఎంత హుందాగా ఉండేది. ఇవాళ ప్రక్కన బిల్లు పాస్ చేస్తూ ఉంటే ఆయన రాలా, పోయి బెంగళూరులో ఉన్నారు, ఆయనతో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు రాలేని పరిస్థితి. సో ఓ విధంగా చెప్పాలంటే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలకు ఒక అద్భుతమైన అవకాశం, కనీసం వాళ్ళకైనా అరే చరిత్రలో మేము కూడా గుర్తుండిపోయే రోజు, రాజధానికి సంబంధించి అసెంబ్లీలో స్పెషల్ సమావేశం నిర్వహించారు కాబట్టి వచ్చి ఈ రకంగా చేయొచ్చు అని. లేదు, వాళ్ళకి ఆ అదృష్టం కూడా లేదు. అందులోనూ తొలిసారి ఎమ్మెల్యే అయినా వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటివరకు కూడా అధ్యక్షాన్ని పిలవకుండా పాపం వాళ్ళు ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే నిజం కనీసం వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ లైఫ్ లాంగ్లో. మనం ఒకసారి ఎమ్మెల్యే అయినందుకు కనీసం అధ్యక్ష అన్నా అనకపోయినా ఆ బిల్లు పాస్ చేసే దాంట్లో నేను కూడా భాగస్తున్నాను అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడానికి చరిత్రలు ఇప్పుడు కాకపోతే వాళ్ళు వృద్ధులైన తర్వాత లేవలేని పరిస్థితుల్లో అప్పుడు చరిత్రలో చెప్పుకునేటప్పుడైనా కానీ చాలా గొప్పగా ఉండేది. ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నారు. సో అందుగురించే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు వస్తాయి, వచ్చిందాన్ని ఉపయోగించుకోవడం నిలబెట్టుకోవడం మాత్రం విఫలమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే 2019లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే ప్రజలు నిలబెట్టుకోలేకపోయారు.
సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రాత్మక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వలన ఈ రకమైన పరిస్థితి వచ్చిందా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.